యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడను నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా అని దేవుని వాక్యం సెలవిచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు గిబియోనీయులను తమ శత్రువుల నుండి రక్షించుటకు ముందుకు వెళ్ళుచున్న యెహోషువకు గొప్ప విజయము కలుగునని దేవుడు తెలియచేస్తూ ఈ మాట పలికెను. గిబియోనీయులు యెహోషువని మోసము చేసినా వారి ఎడల మంచి స్పందన కలిగి శత్రువు నుండి వారిని రక్షించాడు. మరి నిన్ను మోసగించిన వారి ఎడల నిస్పందన ఎలా ఉన్నది? వారిని నీవు ద్వేషించక మంచి మనసుతో ప్రేమించుము, క్షమించుము. తద్వారా దేవుడు నీకు తోడై ఉండి ఏ సమస్య నీ ఎదుట నిలవక ప్రతి విషయములోనూ గొప్ప విజయము నీకును అనుగ్రహించి నిన్ను ముందుకు దేవుడు నడిపిస్తాడు. దేవుడు నీకు తోడై ఉండున నీ ఎదుట ఏ ఒక్కరూ నిలవజాలరు. నీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. నీవు వారిని ద్వేషించక, వారిని శపించక నీ వ్యాజ్యమును దేవుని చెంత అప్పగించుము. నిన్ను ఈ ప్రజలకు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా దేవుడు నిన్నును నియమించును. నీతో కలహించు వారిని నీ వెదుకుదువు, కానీ వీరిని కనుగొనలేక పోవుదు. యుద్ధము యెహోవాది కనుక నీవు వారితో కలహించకు. మౌనముగా ఉండి దేవుని చెంత నీ వ్యాజ్యమును అర్పించు. వారితో యుద్ధము రేపకు. ప్రార్థనలో నీ భారమును దేవుని చెంత అప్పగించు. యెహోవా నీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఊరకే ఉండుడని దేవుని చెప్పిన వాగ్దానాన్ని దేవుని చెంత అర్పించి ప్రార్థన చేయు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక ఆ గొప్ప దేవుని నీవు స్మరణకు తెచ్చుకొని ప్రార్థన చెయ్యి. నీ మీద యుద్ధము చేయుదురు, కానీ నిన్ను జయింపకపోవుదురు. కనుక నీవు గొప్ప దేవుని బిడ్డవని గ్రహించి మాటకు మాట నీవు సెలవీయక, వారిని శపింపక, దూషింపక, నిన్ను బాధించిన వారి ఎదుట నీవు మౌనముగా ఉండి దేవుని చెంత నీ బాధను అర్పించు. ప్రార్థన రూపములో నీ బాధను దేవునికి తెలియపరచు. నీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడిని గ్రహించి ఆయన చెంత నీ భారమును నీవు అర్పించినట్లయితే నీ కొరకు దేవుడు గొప్ప కార్యము చేయును. వారి ఎదుట నిన్ను దేవుడు గొప్ప రీతిలో ఆశీర్వదించును. కనుక నీవు ఇతరుల ఎదుట గొప్ప విధముగా వాడబడదు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.